పత్రిజీ ప్రతిరూపం పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. ఈనాటి సత్యదర్శనం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సత్యదర్శనం అంటే ఆత్మదర్శనం. ఆత్మదర్శనం కోసం, సత్యంతో జీవించడం కోసం ఎన్నో అద్భుతమైన విషయాలు అద్భుతమైన మాస్టర్ల ద్వారా, పుస్తకాల ద్వారా తెలుసుకుంటూ వస్తున్న మిత్రులారా, నేటి సత్యదర్శనంలో ధర్మ సూక్ష్మాలు అనేటువంటి అద్భుతమైన విషయాలు తెలుసుకుంటాం. ఏమిటి ధర్మ సూక్ష్మాలు, సో వాటిని ఎలా ఆచరించాలి, ఆచరిస్తే ఎలా ఉంటాం అనేటువంటి అద్భుతమైన విషయాలు ఈనాటి సత్యదర్శనంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీకాంత్ కొండూరు గారి ద్వారా మనం తెలుసుకుందాం. ఆల్ రైట్, నమస్కారం. నమస్తే సార్. వెల్కమ్ టు సత్యదర్శనం శ్రీకాంత్ జీ. థ్యాంక్ యూ సార్. రైట్, ఏమిటి ధర్మ సూక్ష్మాలు సార్? ఇది ఆచార్య ఎక్కిరాల కృష్ణమాచార్యుల గారు చెప్పిన విషయాలు సార్. ఇవి చాలా అంటే వినడానికి చాలా సింపుల్గా, అంటే పామరుడికి సైతం అర్థమయ్యేట్టుగా ఉన్నాయి. ఇంకా ఏంటి అంటే చాలా చాలా ఆలోచింపచేసే విధంగా ఉంది. మనం చూస్తే పత్రిసారి కూడా ఒక పుస్తకం ఏదైనా సరే సక్సెస్ అయిందంటే ఏంటి అంటే అది పామరుడికి సైతం అర్థమయ్యేట్టుగా మనం రాయగలిగితే ఖచ్చితంగా సగం సక్సెస్ ఆ పుస్తకం రాయడంలోనే అక్కడే అయిపోతుంది. ఏదైనా సరే సింపుల్గా ఉండాలి, అందరికీ పామరుడికి సైతం అర్థమయ్యేటట్టుగా ఉండాలి. అలా మనకేంటంటే ఆచార్య ఎక్కిరాల కృష్ణమాచార్యులు గారు కొన్ని ధర్మ సూక్ష్మాలు, అంటే మన జీవితంలో అవి కనుక అప్లై చేస్తే ఏమవుతుంది అంటే ఎన్నో అద్భుతాలు అనేవి మనం చూస్తాము. ఆయన ముఖ్యంగా ఏం ప్రస్తావించడం జరిగింది అంటే, మనం మహానుభావులు, యోగీశ్వరులు, గొప్ప వాళ్ళ దగ్గర ఐహికమైన విషయాలు అంటే ప్రాపంచికమైన విషయాల్ని కోరడం అనేది అది చాలా చాలా చిన్న పిల్లల మనస్తత్వం గల వాళ్ళు చేసే పని. ఇక్కడ చాలామందికి వెంబడే ఇంకొక సందేహం రావచ్చు, మరి ప్రాపంచికమైన విషయాల గురించి, ఆర్థిక సంబంధమైన విషయాల గురించి ఏమీ మాట్లాడకపోతే మేమెందుకు ఈ మార్గంలోకి రావాలి, మేమెందుకు ఇవి తెలుసుకోవడానికి ఆసక్తి చూపించాలి అన్న సందేహం కూడా వస్తుంది. కానీ ఎప్పుడైతే మనం ఈ ప్రయాణంలో నిష్కామంగా ప్రయాణం చేస్తూ ఉంటే ఏమవుతుంది అంటే మనం పొందవలసిన ఫలితాలు ఆటోమేటిక్గా పొంది తీరుతాం. నాకు కూడా ఏమైంది అంటే ఏవియేషన్, ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్ నేను చదివాక ఈ ధ్యానం నాకు పరిచయం అయ్యాక నాకెందుకో ఇందులోనే ఉండాలి అనిపించింది. నాకేం చేసినా సాటిస్ఫై అవ్వట్లేదు. కానీ లోపల ఒక డౌట్, నేను ఇలాగే ధ్యాన ప్రచారం అని తిరుగుతూ ఉంటే నా భవిష్యత్తు ఏంటి అని నాకు అనిపించేది. అప్పుడు నాకు ఒక మాట వినపడింది. ఏం వినపడింది అంటే, ఈ మార్గంలోకి మనం ఎప్పుడైతే వస్తామో అప్పుడు మనం ఏం చేయాలి అంటే ఎప్పటికప్పుడు ఈరోజు ఏం చేయాలి, రేపేం చేయాలి అంత మాత్రమే ఆలోచించాలంట, అంతకంటే ఎక్కువ ఆలోచించకూడదంట. అలా మెల్లిమెల్లిగా మనం ఏం చేయాలి అంటే గల్లీ నుంచి ఢిల్లీ దాకా వెళ్ళాలి. ఒకటేసారి గల్లీ నుంచి ఢిల్లీ దాకా టార్చ్ లైట్ వేయాల్సిన అవసరం లేదు. ఒక టార్చ్ లైట్ వేస్తే ఏమవుతుంది అంటే 10 అడుగులు కనపడుతుంది. 10 అడుగులు వెళ్ళాక మళ్ళీ టార్చ్ లైట్ వేస్తే ఏమవుతుంది అంటే మళ్ళీ 10 అడుగులు కనపడుతుంది. అలా ఏం చేయొచ్చు అంటే గల్లీ నుంచి ఢిల్లీ దాకా మనం వెళ్ళొచ్చు. అలా నా జీవితంలో కూడా నాకు ఈ మాట ఎప్పుడైతే వినపడడం జరిగిందో నాకు చాలా రిలాక్స్ అనిపించింది. మరి నేను ఎప్పటికప్పుడు ఈరోజు ఏం చేయాలి, రేపేం చేయాలి అని అలా ఆలోచించుకుంటూ నేను నా పరిధిలో చేసుకుంటూ పోతున్నాను. ఒకప్పుడు నేను చేసే పని, ఇప్పుడు నేను చేసే పని, ఒకప్పుడు నా పరిధి, ఇప్పుడు నా పరిధి ఇంకా పెరిగింది. ఇంకేదో పెరిగింది అనుకోవడం కాదు. ఈ మార్గంలో ఎంత ఎదిగినా కూడా ఇంకా ఎదగడానికి 1,00,000 మెట్లు ఉంటాయి. మరి చూస్తే ఎంతగానో ఎదిగిన పత్రిగారు కూడా ఏమంటారు అంటే, నేను ఇప్పటికీ నేర్చుకుంటూనే ఉన్నాను, నేను కూడా ఇప్పటికీ నిత్య విద్యార్థినే అని చెప్తూ ఉంటాడు. అంటే ఇప్పుడు ధర్మ సూక్ష్మాల్లో మొదటిది, మనం మహానుభావుల దగ్గర ప్రాపంచిక కోరికలు కోరవద్దు, పాయింట్ 1 అయితే. పాయింట్ 2, భవిష్యత్తు గురించి బాగా డీపర్గా వెళ్లకుండా ఈరోజు ఏం చేయాలి, రేపు ఏం చేయాలి అనే దాని మీద ఫోకస్ ఉంటే
రావాల్సినవి వస్తాయి, ఆటోమేటిక్గా ఎదగాల్సిన ఎదుగుదల ఉంటది, అవును సార్, ప్రాపంచిక జీవితం కూడా బాగుంటది అనేది కదా మీరు చెప్పేది. అవును సార్. వండర్ఫుల్. నెక్స్ట్ సూక్ష్మం. ఇంకా ఏం చెప్పడం జరిగిందంటే సార్, నేను చెప్పే సందేశాలు మీ చెవులలో పడిపోయినవి పోగా మీ హృదయంలో నాటుకుపోయిన వాక్యాలు మాత్రం మీలో పెను మార్పులు తీసుకొస్తాయి. అందుకే పెద్దలు, బ్రహ్మవేత్తలు, ఋషులు యుగాల నుండి సందేశాలు ఇచ్చి వెళ్ళిపోతూ ఉంటారు. నేను కూడా ఆ పనే చేస్తున్నాను. మనం ఎన్నో విషయాలు వింటూ ఉంటాం. ఇప్పుడు పిఎంసి ఛానల్ 24 గంటలు కంటిన్యూగా చెప్తూనే ఉంటుంది. అలా చెప్తున్నప్పుడు వేల మంది, లక్షల మంది ప్రపంచవ్యాప్తంగా వింటూనే ఉంటారు. వాళ్ళు వింటూ ఉన్న ఒక్క మాట ఎప్పుడో ఏదో ఒక సందర్భంలో అది సోలో ఇటు నుంచి ఇటు కాదు, ఇటు నుంచి ఏమవుతుంది అంటే అది హృదయంలోకి వెళుతుంది. ఏ మాట అయితే వాళ్ళ హృదయంలోకి వెళ్ళిందో ఆ మాట వాళ్ళ జీవితాలలో పెను మార్పులు తీసుకొస్తుంది. అలా మనం ఎవరైతే గొప్పవాళ్ళు, మహానుభావులు, యోగీశ్వరులు అనుకుంటున్నామో వాళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళ జీవితంలో వాళ్ళు చెప్పవలసినవి చెప్పి వెళ్ళిపోతారు. అలాగే ఆచార్య కృష్ణమాచార్య ఎక్కిరాల వాళ్ళు కూడా ఏం చెప్తున్నారు అంటే నేను కూడా చెప్పవలసినవి చెప్తున్నాను. ఏ విషయాలైతే మీ హృదయంలోకి నాటుకుపోతాయో ఆ విషయాలు ఏం చేస్తాయి అంటే మీ జీవితంలో పెను మార్పులు తీసుకొస్తాయి. అంటే విన్నంత మాత్రాన లాభం లేదు, చదివినంత మాత్రాన సార్, తెలుసుకున్నంత మాత్రాన ఏమీ జరగదు సార్. ఏ ఒక్కటి లోపలికి వెళ్ళినా ఆ లోపలికి వెళ్ళిందే సార్ మార్పులను తీసుకొస్తుంది, ఎదుగుదలకు దారితీస్తుంది. వావ్. ఇప్పుడు అంటే వినే వాళ్ళంతా లోపలికి అసలు పాయింట్ ని లోపలికి హృదయంలోకి తీసుకోవాలి. వావ్. ఇంకా ఎలా ఉండాలి అంటే సార్, ఎప్పుడు కూడా ఏ పని చేయకుండా ఉండకూడదు, ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూ ఉండాలి. కర్మలు చేయకుండా ఎప్పుడు ఉండకూడదు. ఇప్పుడు గజనీ మహమ్మద్ ఏం చేశాడు అంటే ఢిల్లీ పైన దండయాత్ర చేశాడు. ఒక 16 సార్లు ఓడిపోయాడు. 16 సార్లు ఓడిపోయాక ఎప్పుడు గెలిచాడు అంటే 17వ గెలిచాడు. అలాగే ఒక చెట్టు కొమ్మను కొడుతూ ఉంటే ఏమవుతుంది అంటే ఏదో ఒక ఆఖరి దెబ్బకు పడిపోతూ ఉంటుంది. ఆ ఆఖరి దెబ్బ ఏది అనేది ఎవరికీ తెలియదు. ఈ మార్గంలోకి వచ్చాక మనం ఎప్పుడు కూడా ఫెయిల్యూరా సక్సెస్సా అనేది కాదు మనం చూసుకోవాల్సింది, నీ ప్రయత్నం చూడాలి. మొదట్లో ఫెయిల్యూర్ అవ్వచ్చు, ఆ ఫెయిల్యూర్ ఈజ్ ద మెయిన్ స్టెప్ ఫర్ సక్సెస్ అని చెప్పొచ్చు. ఒక డాక్టర్ కూడా ఆ డాక్టర్ వృత్తిలో నైపుణ్యత సాధించాలి అంటే ఒక 2 చావులు 3 సావులు అయ్యాకే ఆయన చేసే పనిలో పట్టనేది సంపాదించవచ్చు. ఇంకా ఏం చెప్పొచ్చు అంటే తినగ తినగ వేము తీయగా నుండు, అనగా అనగా రాగము అతిశయముండును అన్నట్లు. మరి ఇంకా ఏం చెప్పొచ్చు అంటే పుట్టగానే పిల్లవాడు ఎవడు కూడా నడవడు. అలా నడవడానికి ఏం చేయాలి అంటే ఎన్నోసార్లు అలా అటు పొర్లుతూ ఇటు పొర్లుతూ దొగ్గుతూ మెల్లిమెల్లిగా ఏం చేయడం చేస్తాడు అంటే నడవడం అనేది అలవాటు చేసుకుంటూ ఉంటాడు. నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకుంది, ఈ పిఎంసి చూసేవాళ్ళు ఎవరు కూడా ఈ క్లాసులు వినేవాళ్ళు ఏదో వినేసి మీ చెవుల దాకే పెట్టుకొని మీ వరకే కాకుండా ఈ మార్గంలో మీరు ఎదగడానికి ఏదో ఒక ప్రయత్నం చేయండి. అది ఏంటి ఎలా అనేది మీ నిర్ణయానికే వదిలేస్తున్నాము. దానివల్ల మీరు ఫెయిల్యూర్ అయ్యారా సక్సెస్ అయ్యారా అనేది కూడా మనకి అనవసరం. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మీ ప్రయత్నాన్ని, అంటే హృదయానికి వెళ్ళిన ఆ విషయాలు మాత్రమే ప్రయత్నానికి దారితీస్తాయి. అంటే ఇప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి వింటున్నా సాధన చేస్తున్నా వాళ్ళు వినడం దగ్గరే సాధన చేయడం దగ్గరే ఆగిపోయారు. ఆచరించడం అనేది హృదయంలోకి తీసుకోవడం లేదని అర్థమా? ఆచరించడం పెట్టిన ఆ ఆచరించడంలో ఉత్తమ ఆచరించడం అంటే ఏంటంటే నీకు తెలిసింది 10 మందికి చెప్పడం. ఇప్పుడు పిరమిడ్ ఆదర్శ సూత్రాలు ఏంటి అంటే ఎవరు కూడా శిష్యులుగా ఉండకూడదు, అందరూ కూడా మాస్టర్లుగా మారాలి. ఇక్కడ ఎవరు శిష్యులు కాదు, అందరూ ఏమవ్వాలి అంటే గురువులుగా
తయారవ్వాలి. ఈ పిఎంసి స్టూడియోలో ఏదో నేను వచ్చి మాట్లాడుతున్నాను, ఇంకోదో 10 మంది 15 మంది వచ్చి మాట్లాడుతున్నారు కాదు. 365 రోజులు ఉంటే 365 రోజులు 365 మంది వచ్చి మాట్లాడాలి. ఆ రకంగా అందరూ తయారు కావాలి అని చెప్పి నేను చెప్తున్నాను. ఆ రకంగా తయారవ్వాలి అంటే మీ పరిధిలో ఏదో కొంత ప్రయత్నం చెయ్యండి. నేనేం చేయగలను, నా వల్ల ఏమవుతుంది అన్న భయాలు పక్కన పెట్టండి అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఈ పిఎంసి ఛానల్ నిలబడడం కోసం మీరు డబ్బే ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ సమయాన్ని ఇవ్వచ్చు, మీ వాక్కుని ఇవ్వచ్చు, ఏదో కొంత ప్రయత్నం చేయొచ్చు. ఒక్కరిలా మీరు చేయాల్సిన అవసరం లేదు, ఒకరు చేసినట్టుగా మీరు చేయాల్సిన అవసరం లేదు. ఎంతో కొంత ప్రకృతి ఎప్పుడు ఏం చేస్తుంది అంటే మీరు చేసే ప్రయత్నానికి మార్కులు వేస్తుంది. మీరు చేసిన దానికి వేయదు, మీరు చేసిన ప్రయత్నానికి మార్కులు అందిస్తూ ఉంటుంది. వావ్, ఇది అద్భుతమైన ధర్మసూత్రం. నెక్స్ట్ ధర్మ సూక్ష్మంలో నెక్స్ట్ మంచి పని చేయడానికి ఎవ్వరూ కలిసి రారు. ఎవరు లేకుండా నేను చేయగలనా అని అనుకున్నావంటే వెంటనే నీలో లోపం ఉందని తెలుసుకో. అందుచేత ఇతరులతో సంబంధం లేకుండా నీ పని నువ్వు ప్రారంభించు. ఇప్పుడు దీని గురించి చెప్పాలి అంటే సార్, చాలామంది భార్య భర్తలు ఉంటే భార్య అనుకుంటుంది భర్త ఏదైనా మంచి పనులు చేస్తుంటే నా మొగుడే కదా చేసేది, నా భర్తే కదా చేసేది, నా భర్త మంచి పని చేస్తున్నప్పుడు అందులో కొంత భాగం నాకు కూడా వస్తుంది. ఇక్కడ ఆధ్యాత్మికంగా పరంగా మనం చూసుకుంటే ఏంటి అంటే ఎవరి లెక్క వాళ్ళకే. భార్య చేసింది భర్తకు రాదు, భర్త చేసింది భార్యకు రాదు. భార్య చేస్తే భార్యకే వస్తుంది, భర్త చేస్తే భర్తకే వస్తుంది. మనకి ఇది అర్థం అవ్వాలి అంటే కొంచెం పురాణాలలోకి వెళ్తే, మరి వాల్మీకి మొదట్లో ఎన్నో పాపాలు హత్యలు చేసి డబ్బు సంపాదిస్తాడు. ఎన్నో పాపాలు హత్యలు చేసి డబ్బు సంపాదిస్తూ ఉంటే నారదుడు వాల్మీకిని అడుగుతాడు. ఏమని అడుగుతాడు అంటే, ఇన్ని పాపాలు హత్యలు చేసి డబ్బు సంపాదిస్తున్నావు కదా దేనికి అంటే, అప్పుడు వాల్మీకి చెప్తాడు, నా భార్య పిల్లల్ని పోషించాలి కదా. అప్పుడు నారదుడు అడుగుతాడు, ఇన్ని పాపాలు హత్యలు చేసి నువ్వు నీ భార్య పిల్లల్ని పోషిస్తాను అంటున్నావు, నీ పాపంలో నీ భార్య ఏమైనా భాగం తీసుకుంటుందా? అప్పుడు పోయి భార్యను అడిగితే, నీ పాపంలో నేనెందుకు భాగం తీసుకుంటాను? ఆ పాపం డబ్బుతో హాయిగా భార్య అనుభవించవచ్చు, కానీ ఆ పాపం మాత్రం భర్తకు వస్తుంది కానీ భార్యకి రాదు. అలాగే ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో ఏంటి అంటే ఎవరు చేసుకున్నది వాళ్ళే. ఈ ప్రయాణంలో ఒకరు రాలేదు అని మాత్రం నువ్వు ఆగిపోవద్దు. ఇప్పుడు చూడండి, నేను దాదాపు 2012 నుంచి ధ్యాన ప్రచారం అని క్లాసులు చేస్తూ ఉంటే ఊర్లు తిరిగేటప్పుడు నేను ఒక్కడనే వెళ్ళాలా, నాకు కూడా ఇంకో 2-3 ఉంటే బాగుండు అనుకొని వాళ్ళ కోసం నేను ప్రయత్నం చేస్తూ వాళ్ళు రాలేదు అని చెప్పి నేను ఆగిపోకూడదు. వాళ్ళు వస్తే వాళ్ళని తీసుకెళ్తా, వాళ్ళు రాకపోతే నేను మాత్రం వెళ్తూ ఉంటాను. ఇలా వెళ్తూ ఉంటే ఏమవుతుంది అంటే ఒక్కొక్కసారి అందరినీ కలిపి తీసుకోవాలి అనుకుంటే వాళ్ళు ఈ టైంకి రండి అంటే ఇంకా కొంచెం లేట్గా రావడం జరుగుతుంది. ఇంకా ఏంటి అంటే తీరా టైంకి వచ్చాక మేము రాలేము అని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది, ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా నువ్వు చేయాల్సిన ప్రయత్నం నువ్వు చేస్తూనే ఉండాలి. ఒక సందర్భంలో ఒక మాస్టరు పత్రి గారిని అడిగారు, మీరు ఇంతలా తిరుగుతున్నారు, ఇంతలా చేస్తున్నారు, నేను చేసే పని ఎవరైనా సరే గుర్తించట్లేదు అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? అప్పుడు పత్రి గారు చాలా క్లియర్గా చెప్పాడు, నేను చేసే పని ఏంటి అనేది నాకు క్లారిటీ ఉంటే ఎవడు నన్ను గుర్తించాల్సిన అవసరం లేదు. నాకు వాళ్ళ దగ్గర గుర్తింపు రావాలి, వీళ్ళ దగ్గర గుర్తింపు రావాలి అన్న ఆలోచన నువ్వు చేస్తున్నావు అంటే నువ్వు చేసే పనిలో ఏదో లోపం ఉంది. వండర్ఫుల్ పాయింట్ ఇది. ప్రతి ఒక్కరూ నేను ఇలా ఉండాలి, నాకు అలా ఉండాలి అని ఆశిస్తున్నారంటే పనిలో లోపం ఉంది. పత్రి సారు మాటల్లో అడుగుజాడల్లో నడిచే వారందరూ
దీన్ని పట్టుకోవాలి ఫస్ట్ పాయింట్. అది సార్. మనం మన కోసం చేస్తున్నాం. ఇప్పుడు ఛానల్లో కూర్చొని ఎవరి కోసం మాట్లాడుతున్నాం? మనకు ఉద్ధరించడానికి కాదు, అది సార్. తెలుసుకున్నాం కాబట్టి చెప్తున్నాం. అవును సార్. చెప్తున్నాం అంటే మన కోసం మనం. అవును. ఇప్పుడు పిఎంసికి ఎవరైనా సహకరిస్తున్నారంటే వాళ్ళ కోసమే. అది పిఎంసిని బాగుపరుస్తున్నాం అంటే ఏదో అందరినీ డెవలప్ చేస్తున్నాం అని కాదు. అది వావ్, ఇది అల్టిమేట్ పాయింట్. ధర్మ సూక్ష్మంలో ఇది చాలా చాలా అల్టిమేట్ సార్. పత్రి సార్తో ఉన్నాము అంటే మన ఎదుగుదల ఏమి ఆశించకుండా మన పని మనం చేసుకుంటూ పోతున్నాం. అది సార్. స్టేజ్ మీదకి పిలిచినా కింద కూసబెట్టినా అది పిలిచిన వాళ్ళు గొప్పలు కాదు, పిలవని వాళ్ళు తక్కువ కాదు. పేర్లు పదవులు పోస్టులు ఇచ్చిన వాళ్ళేమీ గొప్ప కాదు, అవి లేని వాళ్ళేమీ తక్కువ కాదు. సందర్భాన్ని బట్టి వాళ్ళు ఏంటంటే ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎక్కడ కూడా మన ప్రయత్నం ఆగిపోవద్దు. నాకు ఒక సందర్భంలో నేను విన్నాను ఏంటంటే పని చేస్తే పేరు వస్తుంది, నువ్వు పేరు కోసం పోతే పేరు రాదు, పని చేయవు. నువ్వు పని చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా పేరు వస్తుంది, రావాల్సినవి అన్నీ వస్తాయి. నువ్వు పేరు కోసం ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. ఇది రైట్. ఎవ్వరు ఏ మహానుభావులు పేరు రావాలనో అందరికి అందియాలనో వెళ్ళలే. అది సార్. మనకు తెలిసింది చెప్పుకుంటూ వెళ్దాం అన్నారు. అది సార్. ఒక్కరితో మొదలు పెట్టారు పత్రిజీ. అది సార్. ఈరోజు ఇంత మహావృక్షం అయింది. అది సార్. వీళ్ళు అప్రిషియేట్ చేయాలి, లేకపోతే గవర్నమెంట్ దిగొచ్చి సహకరించాలి, వీళ్ళు రావాలి వాళ్ళు రావాలంటే ఎప్పటికీ అయ్యేది కాదు. అవును సార్. వండర్ఫుల్ వండర్ఫుల్. ఇది అల్టిమేట్. అందరూ బాగా గుర్తుపెట్టుకొని రాసుకోవాల్సిన పాయింట్. అది సార్. వండర్ఫుల్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నీకు ఇవ్వబడిన ఒక పనిని చేయకపోతే నీకన్నా బాగా చేసేవారు ఉన్నారని గుర్తించుకొని పనులను సరైన పద్ధతిలో చేసుకోవాలి. నీకు ఒక పని అప్పగించబడింది, నువ్వు ఆ పనిని నీ సామర్థ్యం ఎంతో ఉందో అంత సామర్థ్యాన్ని ఉపయోగించి చేయగలగాలి. నీకు ఇచ్చినా సరే నువ్వు ఆ పని చేయకపోతే ప్రకృతి ఏం చేస్తుంది అంటే నీకన్నా ఇంకా బాగా చేయగలిగిన వాడిని ఒకడిని తీసుకొస్తుంది. దీని గురించి ఇంకా బాగా సింపుల్గా అర్థం అయ్యేటట్టు చేయాలి అంటే 1 పోతే 2 వస్తాయి, 2 పోతే 4 వస్తాయి, 4 పోతే 8 వస్తాయి. ఏదో నువ్వు చెయ్యట్లేదు కదా అని చెప్పి ఈ పని ఎప్పుడూ ఆగిపోదు. ఏది ఎవరి కోసం ఆగదు. అంతే కదా. అవును సార్. ఇప్పుడు మనం ఇద్దరం ఇక్కడ కూర్చున్నాం, మనం లేకపోతే వేరే ఇద్దరు వస్తారు కదా. అంతే. యాంకర్ గా ఇంకొకరు ఉంటారు, గెస్ట్ గా మరొకరు వస్తారు, వాళ్ళు ఒక టాపిక్ తీసుకుంటారు. అంతేగాని సత్య దర్శనం అలాగే నడుస్తుంది. పిఎంసి అలాగే ఉంటది. వ్యక్తులు లేకపోయినంత మాత్రాన ఏం జరగదు. అంటే నేను లేకపోతే ఏది జరగదని భ్రమపడడానికి లేదు, నేను చేయకపోతే ఏం జరగదని భ్రమపడడానికి లేదు, నేను చేస్తేనే జరుగుతున్నాయి అనడానికి కూడా ఆ భ్రమను కూడా తొలగించుకోవాలి. గ్రేటెస్ట్ ధర్మ సూత్రం సూక్ష్మం ఇది. ఎవరు ఉన్నా లేకపోయినా జరిగేటి జరుగుతూ ఉంటాయి. నీకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటే ఎదుగుతావు, అంతే సార్. లేదంటే ఇంకొకరికి ఛాన్స్ వస్తుంది, నీకన్నా ఇంకా సమర్థవంతంగా వస్తారు. అంటే అది స్టార్టింగ్ మన వాళ్ళందరూ అంటూ ఉంటారు, అరే మీరు ఇంట్రడ్యూస్ చేశారు, మీరు ఆ టైంలో మనకు వచ్చిన అవకాశాన్ని మనం వినియోగించుకున్నాం. అది సార్. మనం కాకపోతే ఇంకొకరిని వెతుక్కుంటారు మాస్టర్లు, మన కోసం ఆగుతుంది అది. అది సార్. సో వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవడంలోనే మన గొప్పతనం ఉంది తప్ప ఆ పని చేయడంలో గొప్పతనం లేదు. వాహ్, సూపర్, వండర్ఫుల్ ధర్మ సూక్ష్మం. ఇంకా ఏంటంటే ఇక్కడ నేను చేస్తున్నాను అనుకున్నా కూడా మళ్ళీ అహంకారం వస్తుంది. ఆ అహంకారం ఉన్నవాడికి ఈ ఆత్మజ్ఞానం అనేది అబ్బదు సార్. నా ద్వారా చేయిస్తుంది, చేయబడుతుంది, అంతే, మన ద్వారా జరుగుతుంది. ఏదైనా ప్రకృతి నిర్ణయం, మనమేమీ అనడానికి లేదు. నేను ఈ మధ్య ఒక 4 రోజులు టూర్ వెళ్ళాను సార్. ఆ 4 రోజుల టూర్ ఏమైంది, కాస్త 8 రోజుల టూర్ అయ్యి 8 రోజుల టూర్ అయ్యాక నాకు అనిపించింది ఇది నా నిర్ణయం కాదు, ఇక్కడ నా బుర్ర ఉపయోగించాల్సిన అవసరం లేదు, ఇది ప్రకృతి నిర్ణయం, ప్రకృతి నాచే అలా చేయించబడింది. ఏది ఎప్పుడు ఎందుకు ఎలా జరుగుతుంది అనేది మనకు అనవసరం. అంతా కూడా ఏంటి అంటే ఆ ప్రకృతి నిర్ణయాలకి లోబడి ఉంటుంది. మనం ఏంటి అంటే ఆ ప్రకృతి నియమాలకి
అనుగుణంగా ప్రవర్తించడం, వచ్చిన అవకాశాన్ని సరిగ్గా వినియోగించుకుంటూ వెళ్ళడం మనం చేయాల్సిన పని. ఎస్ శ్రీకాంత్ గారు, నెక్స్ట్ ధర్మ సూక్ష్మం. సార్ ఇంకొకటి ఆచార్య కృష్ణమాచార్య ఎకిరాల వాళ్ళు ఏం చెప్పడం జరిగింది అంటే, మన జన్మ ఎప్పుడు ఎలా ఉండాలి అంటే చరితార్థం, సుఖవంతం, అర్థవంతం కావాలి అంటే భగవంతుని కార్యక్రమానికి చేయడానికి దీక్ష వహించాలి. మన జన్మ ఎప్పుడు కూడా చరితార్థం అంటే మనము లేకపోయినా, ఇప్పుడు ఒక రమణ మహర్షి ఆయన లేకపోయినా ఆయన ఫోటోలు గోడలకు ఎక్కిస్తున్నారు, ఒక షిరిడి సాయిబాబా ఆయన లేకపోయినా ఆయన ఫోటోలు గోడలకు ఎక్కిస్తున్నారు, ఒక వెంకటేశ్వర స్వామి ఆయన లేకపోయినా ఆయన ఫోటోలను గోడలకు ఎక్కిస్తున్నారు. ఇంకా అల్టిమేట్ మన ఫౌండర్ పత్రిజీ గారు ఆయన లేకపోయినా ఆయన గురించి మనం చెప్పుకుంటున్నాము. ఇది ఆయనకే వాళ్ళకే కాదు, మన జన్మ కూడా అలా ఉండాలి. నాకు ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి రానప్పుడు నేనేదో లక్షలు సంపాదిద్దాము, కోట్లు సంపాదిద్దాం అనుకున్నా. కానీ ఇందులోకి వచ్చాక, నేను సాధన చేశాక, కొన్ని విషయాలు వింటూ ఉన్నాక నాకు అనిపించింది, ఎన్ని లక్షలు సంపాదిస్తే ఎవరికి కావాలి, ఎన్ని కోట్లు సంపాదిస్తే ఎవరికి కావాలి? నువ్వు నీ జీవితంలో ఒక్కరికి ఆదర్శంగా ఉన్నా నీకన్నా గొప్పవాళ్ళు లేరు. నువ్వు జీవితంలో ఒక్కరిని ప్రభావితం చేసినా నీకంటే గొప్పవాళ్ళు లేరు అనేది నాకు అర్థమైంది. మరి మనము చేసే పనులు ఎలా ఉండాలి అంటే చరితార్థం. ఈ శరీరాన్ని ఖచ్చితంగా ఏదో ఒక రోజు ప్రతి ఒక్కరము విడిచిపెట్టాల్సిందే. విడిచిపెట్టినా కూడా మనల్ని గుర్తు చేసుకునే విధంగా ఉండాలి. చనిపోయినా బ్రతికి ఉండే పనులు చేయాలంటున్నారు. ఒక చిన్న కాలర్తో మాట్లాడి మళ్ళీ కొనసాగిద్దామా? ఓకే. హలో అండి, నమస్కారం. సార్ నమస్కారం అండి. నమస్కారం సార్. హలో. హలో నమస్కారం సార్. నమస్తే అండి. మీ పేరు మేడం, ఎక్కడి నుంచి? మౌనిక సార్, పీలేరు నుంచి. మౌనిక గారు, అడగండి మీ సందేహం ఏంటో. సార్, సాక్షి స్థితి అంటే చూసి చూడనట్టు, విని విన్నట్టు ఉండాలంటారు కదా, మరి మనకు అన్ని ముందరే అన్యాయం జరిగిన చూసి చూడనట్టు ఉండిపోవాలా? సాక్షిగా ఉండడం అంటే అదా అని అడుగుతున్నారు. మీరు ఎలా ఉంటున్నారు మరి? ఇంకొకటి ఇంకో క్వశ్చన్, అనుభవాలు రాకపోవడానికి కూడా కారణాలు ఏంటి సార్? రైట్. దానికన్నా ముందు మీరు ఎప్పటి నుంచి ధ్యానం చేస్తున్నారు? మేము 3 months సార్. 3 months నుంచా? ఎంతసేపు చేస్తున్నారు? 1 hour సార్. శాకాహారిగా మారారా? శాకాహారమే సార్. రైట్, విందాం మనం. సార్, భగవంతుడు ఏంటి అంటే సాక్షిభూతుడు సార్. ఆయన ఏం చేస్తుంటాడు అంటే, నువ్వు ఏది చేస్తే దానికి తగ్గ ఫలితం నీకు అందిస్తూ ఉంటాడు. దీని గురించి పత్రి గారు చెప్తారు, కర్మ సిద్ధాంతం. నువ్వు ఏదైనా సరే చేసింది సమయ సందర్భాన్ని బట్టి తప్పకుండా అనుభవించాలి. ఇప్పుడు మీరు నాకు నష్టం కలిగించారు, మీరు నాకు నష్టం కలిగించారు అని నేను మీకు నష్టం కలిగించాల్సిన అవసరం లేదు. మీరు నాకు నష్టం కలిగించారని నేను మీకు నష్టం కలిగించకూడదు. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే, వారు సాక్షిలా ఉండమన్నారని ముందట జరిగే అన్యాయాన్ని తిప్పికొట్టేటట్టు ఎదుర్కోవాలా, చూస్తూ ఉండాలి. ఇప్పుడు నువ్వు బలవంతుడు అయితే తిప్పి కొడతావు సార్, నువ్వు బలహీనుడు అయితే ఏం చేస్తావు? నువ్వు తిప్పి కొట్టలేని పరిస్థితిలో ఉన్నప్పుడే ఈ ప్రశ్న వచ్చింది. అంటే క్వశ్చన్ చేయాలా వద్దా? నేను అనేది క్వశ్చన్ చేసే పరిస్థితిలో లేరు. క్వశ్చన్ చేసే పరిస్థితికి ఎదగాలి. ఎదగగలిగితే ఎదగాలి. వాళ్ళు ఇలా చేసిండ్రు, నేనేమి మాట్లాడలేకపోయాను, నేనేమి చేయలేకపోయాను అని నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. అది ఇంపార్టెంట్. ఆ సమయం సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ ఫలితం వాళ్ళు అనుభవించి తీరుతారు. మనం ప్రశ్నించకపోయినా కానీ కళ్ళ ముందు జరిగినప్పుడు ప్రశ్నించగలిగితే ప్రశ్నించాలి, అంతే కదా? రైట్. నెక్స్ట్, అనుభవాలు రాకపోవడానికి కారణం. ఇక్కడ అనుభవాలంటే ఏవో కనపడ్డాయి, వినపడ్డాయి, నాకు అదొచ్చింది ఇదొచ్చింది, అవి కాదండి. మనం తెలుసుకోవాల్సింది అనుభవాలు అంటే మీ జీవితంలో కలిగిన మార్పులు, నీ జీవితంలో కలిగిన ఎదుగుదల. ఒక సందర్భంలో నేను ఒక ఇంటర్వ్యూలో విన్నాను, పత్రిగారిని, సార్ చాలామంది అనుభవాలు చెప్తున్నారు, నాకేమీ అనుభవాలు రావట్లేదు అంటే నేనేమి ఎదగట్లేదా? పత్రిగారు చాలా క్లియర్గా చెప్పారు,
అనుభవాలు వస్తే గొప్ప కాదు, అనుభవాలు రాకపోతే తక్కువ కాదు. నేను ఈ వ్యవస్థాపకుడిని, నాకు ఏ అనుభవాలు రావు అంటే నా దగ్గర ఏమీ లేదా? అనుభవాలు అనేది మన ఎదుగుదలకి కొలమానం కాదు. పత్రిగారు అనుభవాలు చెప్పమన్నాడు అంటే నీ నిజ జీవితంలో, నీ మాటలు, నీ పనులు, నీ ప్రవర్తనలో వచ్చిన మార్పు గురించి చెప్పాలి. ప్లస్ ఒకవేళ కనబడింది వినబడింది ఉంటే చెప్పాలి. సార్ ఇక్కడ కనపడింది వినపడింది అది చెప్పుకోవడానికి కాదు సార్, దాన్ని ఉపయోగించి జ్ఞానాన్ని పెంచుకోవాలి. వాళ్ళని ఇంకా ప్రశ్నలు అడిగి మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఇప్పుడు మేడం గారికి 3 నెలల నుంచి ధ్యానం చేస్తున్నారు, అనుభవాలు లేవు, ఏం చేయాలి వారు? ఇప్పుడు 3 నెలల నుంచి ధ్యానం చేస్తుంది, రోజు 1 గంట ధ్యానం చేస్తుంది అంటే ఇంకా చాలా చేయాలి సాధన. ఇంకా ఇక్కడ అనుభవాలు అంటే మళ్ళీ చెప్తున్నాను, కనపడడం వినపడడం కాదు, మీలో ఏం మార్పు వచ్చి, అంతకుముందు పనులు ఇప్పుడు పనులు, అప్పటి ప్రవర్తన ఇప్పటి ప్రవర్తన, అంతకుముందుకు. ఇప్పుడు బుద్ధుడు అంటాడు, నువ్వు ధ్యానం చేసి ఏం సంపాదించినావు అంటే నాలో కోపం పోయింది, భయం పోయింది, అన్ని పోగొట్టుకున్నా అంటాడు. వండర్ఫుల్ ఆన్సర్. మేడం గారు విన్నారా? సో మీరు అనుభవాలు అనే దానికి చక్కని ఆన్సర్ ఇచ్చారు. నేను ప్రశ్నించాలా వద్దా అనే దానికి కూడా ఆన్సర్ ఇచ్చారు. ప్రశ్నించగలనుకుంటే ప్రశ్నించండి, మనం ప్రశ్నించినా ప్రశ్నించకపోయినా జరిగేది జరుగుతుందని చెప్పారు. ప్రశ్నించగలిగి ప్రశ్నించలేకపోతే మిమ్మల్ని ప్రశ్నించుకోండి అప్పుడు, కానీ ప్రశ్నించలేనప్పుడు ప్రశ్నించాల్సిన అవసరం లేదు. ఏంటో ఈ ప్రశ్నల గురించి వచ్చింది చెక్ చేసుకొని మీ అనుభవాన్ని మళ్ళీ పంచాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ మేడం గారు. ఎస్, ఓకే. ధర్మ సూక్ష్మం. మన జన్మ చరితార్థం సుఖవంతం. మనం లేకపోయినా మన జ్ఞానము, మన ఆ శక్తి జ్ఞానం ప్రవాహంతో ఉండేటట్టు చేసుకోవాలి. తర్వాత సుఖవంతం. సుఖవంతం అంటే నువ్వు ప్రాపంచిక జీవితంలో ఎలాంటి పరిస్థితులలో ఉన్నా ఆనందంగా ఉండాలి. బాధలు కష్టాల్లో ఉన్నా, బాధలున్నా, అనారోగ్యం ఉన్నా, అనారోగ్యం ఉన్నా, ఏదున్నా ఆనందంగా ఉండడం ఎలా మరి? ఇప్పుడు ఏమంటారు సార్, ఇప్పుడు పురిటి నొప్పులు వస్తేనే బిడ్డ బయటికి వస్తాడు. ఆ నొప్పులు పడుతున్నప్పుడు తల్లి అనుకుంటుంది, నాకెందుకు ఈ పిల్లలు, నాకెందుకు ఈ భర్త, నాకెందుకు ఈ జీవితం అనిపిస్తుంది. ఆ పిల్లోడు బయటికి వచ్చాకే ఆమె ఎంతో ఆనందపడుతుంది, మళ్ళీ ఇంకొక పిల్లోడిని కన్నాలనే ప్రయత్నం చేస్తుంది. అంటే పురిటి నొప్పులు లాంటివి అనమాట. ఏమంటారు, నొప్పుల్లా ఉన్న తర్వాత ఆనందం వస్తుంది. నో పెయిన్స్ నో గెయిన్స్. ఇప్పుడు బాలగంగాధర్ తిలక్ని తీసి జైల్లో వేస్తే ఆయన నేను జైల్లో పడ్డాను కదా అని ఏడుస్తూ కూర్చోలేదు. ఆయనకి ఏం ఆలోచన వచ్చింది అంటే, నేను భగవద్గీత అంతా చదివి భగవద్గీత మీద ఒక పుస్తకం రాస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన ఆయనకు జైల్లో పడ్డప్పుడు వచ్చింది. అదే మనమైతే మా బతికిట్లా అయిపోయింది, ఇంకా నా జీవితం జైలు పాలైంది. మనం ప్రతిదీ కూడా పాజిటివ్గా తీసుకోవాలి. అరే ఎదుర్కొంటున్న ప్రతి దాంట్లో ఉన్న ఎదుగుదల ఏంటి, అందులో ఉన్న బహుమతులు ఏంటియో తీసుకోవాలి. అది సార్, బాధలు కాదు. అది సార్, బాధలు వస్తున్నప్పుడు అందులో ఉన్న బహుమతి ఏంటి. అది వండర్ఫుల్. ఇది ఇంకా ఏం చెప్పొచ్చు అంటే, దాన్ని గొంగలి పురుగు నుంచి సీతాకోక చిలకగా మనం ఎదుగుతున్నాం. ఆ గొంగలి పురుగుగా ఉన్నప్పుడు అది చేసే పనులు ఎంతో అసహ్యంగా ఉంటాయి. ఎందుకు ఈ గొంగలి పురుగులు వచ్చాయి, అనవసరంగా మనల్ని ఇబ్బంది పెడుతున్నాయి మనం అనుకుంటాం, కానీ ఆ గొంగలి పురుగే సీతాకోక చిలకగా తయారయ్యి ఏం చేస్తుంది అంటే ఎన్ని అద్భుతాలు సాధిస్తుంది. అన్ని పువ్వులపైన మకరందాన్ని సేకరించి పరపరాగ సంపర్కం జరిగే విధంగా అది మనకు తోడ్పడుతుంది. అలా మనం కూడా ఏంటంటే, ఒక పిల్లిని రూమ్లో బంధిస్తే ఆ పిల్లి ఏమవుతుంది అంటే పుల అవుతుంది. అలా ఆ పరిస్థితులు, ఆ అనుభవాలు మన జీవితంలో మనకు ఎన్నో నేర్పిస్తాయి. ఒక ఆకలి వేసినప్పుడు ఆ తిండి దొరకకపోతే, ఆ తిండి లేకపోతే పడే బాధ ఎలా ఉందో నీకు తెలిసినప్పుడు నువ్వేం చేస్తావు అంటే, ఏదైనా భోజనం టైంకి ఎవరైనా వచ్చినప్పుడు వాడికి పెట్టాలి అన్న ఆలోచన నీకు వస్తుంది. నీ దగ్గర అన్ని సరిగ్గా ఉంటే, ఎదుర్కొంటున్న దాన్ని బట్టి నువ్వు పాఠాలు నేర్చుకున్నప్పుడు నువ్వు ఎదుటి వాళ్ళకి అది అందించగలుగుతావు అంటున్నారు. అది సార్, వండర్ఫుల్. ఓకే, అంటే ఇప్పుడు అదే కదా మన PSSMలో జరిగేది. అదే ఎవరు ఏ ఇబ్బందులు ఎదుర్కొన్నారో వాటిని జయించి అందరికీ వీటిని సాల్వ్ చేసుకోవడానికి కావాల్సిన జ్ఞానాన్ని అందిస్తున్నారు కదా. అవును సార్. వావ్, సూపర్. మరి ఈ జన్మ చరితార్థం సుఖవంతం అర్థవంతం. ఇక్కడ మనకేంటంటే
ఈ ధ్యానం దేనికోసము అంటే ఆ మూలాత్మ నుంచి కానీ ఆ పూర్ణాత్మ నుంచి కానీ మనం ఏమవుతాము అంటే ఒక అంశాత్మగా ఈ భూమిపైకి విడివడి వచ్చి ఈ జీవుల్లో కలిసి జీవాత్మగా తయారవుతుంది. ఈ జీవాత్మకి ఏంటి అంటే ఒక లక్ష్యం నిర్దేశించబడుతుంది. ఈ జీవాత్మ యొక్క లక్ష్యం ఏంటి అంటే ఈ జీవాత్మ కూడా మళ్ళీ పూర్ణాత్మ స్థాయికి ఎదగాలి. అది మనకు నిర్దేశించబడిన లక్ష్యం. అలాగే మన గమ్యం ఏంటి అంటే సత్యలోకం చేరడం. ఇప్పుడు నేను హైదరాబాద్లో ఉంటాను. హైదరాబాద్లో ఉండి ఎన్నో ఊర్లు తిరుగుతాను. ఎన్ని ఊర్లు తిరిగినా మళ్ళీ చివరికి ఎక్కడికి వస్తాను అంటే హైదరాబాద్కే వస్తాను. అలా మనం కూడా అందరం ఎక్కడికి వెళ్ళి వచ్చాము అంటే సత్యలోకం నుంచి ఈ భూమిపైకి వచ్చాం. సత్యలోకం నుంచి ఈ భూమిపైకి వచ్చాక నువ్వు ఎన్ని లోకాలకు పోయినా చిట్ట చివరికి ఏ లోకానికి వెళ్ళాలి అంటే సత్యలోకానికి వెళ్ళనంత వరకు మళ్ళీ ఏం చేయాలి అంటే ఈ భూమిపైకి వస్తూనే ఉండాలి, పోతూనే ఉండాలి. దీని గురించి భగవద్గీతలో ఒక శ్లోకంలో చెప్పడం జరిగింది. ఏంటి అంటే ఆ బ్రహ్మ భువన లోక పునరావృత్తి నోర్జన మాముపేత్యంతు కౌంతేయ పునర్జన్మ నా విద్యతే. దీని మీనింగ్ చెప్పుకుందాం. ఒక కాలర్ వెయిట్ చేస్తున్నారు, వారితో మాట్లాడి దీని గురించి వివరిద్దురు కానీ. హలో అండి, నమస్కారం. నమస్కారం అండి. నమస్కారం. మీరు టీవీ సౌండ్ కంప్లీట్గా బంద్ చేయాలండి. మళ్ళీ మా టీవీ సౌండ్ మాకే వినబడుతుంది. టీవీ సౌండ్ బంద్ చేసి మాట్లాడాలండి. ఓకే, అడగండి అడగండి. అదండి శ్వాస ముక్కు గురించి అండి అడుగుతాను. శ్వాస గమనించలేకపోతున్నాండి. మీరు ఏం చెప్తున్నారో ఏం అడుగుతున్నారో మాకేం అర్థం అవ్వట్లేదండి. అదండి శ్వాస గురించి అండి, ముక్కు శ్వాస గురించి. గాలి అది ఆగిపోతుందో లేదో తెలుసుకోలేదండి బాబు. శ్వాస ఆగిపోతుందా నడుస్తుందా తెలియట్లేదు, గమనించలేకపోతున్నాం అంటున్నారా? రైట్ రైట్, విందాం, సమాధానం విందాం. మేడం వయసు ఎంత అడగమన్నారు? మీ వయసు ఎంత అండి? జరుగుతుంది తెలుస్తుందండి, ఒక్కోసారి తెలుసుకోలేదండి. ఓకే అండి, విందాం, సమాధానం విందాం మనం. మీరు ఏం చేయండి అంటే ఒకసారి మీ ముక్కు దగ్గర వేలు పెట్టుకొని చూడండి. మీకు తెలియకుండానే శ్వాస వస్తూ ఉంది, పోతూ ఉంది. ఆ వస్తూ ఉన్న పోతూ ఉన్న శ్వాసని మనం గమనించాలి. ధ్యానంలో ఉన్నప్పుడు శ్వాస నడుస్తుందా ఆగిపోతుందా తెలియట్లేదట. ఇప్పుడు మీ ప్రమేయంతో ఏం చేయొద్దు. మీ ప్రమేయం లేకుండా ఏం జరుగుతున్నా మనకు అనవసరం. శ్వాస మీద ధ్యాస పెడితే ఒకానొక స్థితిలో శ్వాస కూడా ఆగిపోతుంది. ఆగిపోయిన తర్వాత కూడా మన శరీరంలో ఎన్నో మార్పులు జరుగుతూ ఉంటాయి. మనం ప్రారంభం శ్వాస మీద ధ్యాస పెడతాము, మన ప్రమేయంతో పెడతాము, జరుగుతున్న దాన్ని గమనిస్తూ ఉంటాము. ఆ తర్వాత మన ప్రమేయం లేకుండా ఎన్నెన్నో జరుగుతూ ఉంటాయి. దాని గురించి మనం ఏమీ ఆలోచించాల్సిన అవసరం. రైట్, విన్నారు కదా, అది మంచి స్థితే, గమనిస్తూ ఉండండి అంటున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. ఎస్, నెక్స్ట్ ధర్మ సూక్ష్మ. ధర్మ సూక్ష్మాలలో నెక్స్ట్ ఇప్పుడు ఇంకా కంటిన్యూయేషన్లో ఉంది. జన్మ చరితార్థం సుఖవంతం అర్ధవంతం. ఇప్పుడు మనం ఏంటి అంటే మన లక్ష్యానికి అనుగుణంగా మనం ప్రయాణం చేస్తున్నప్పుడు మనకు సాటిస్ఫై ఉంటుంది. మనం చేయాల్సిన పని మనం చేయకపోతే మన లోపల ఆత్మ ఘోషిస్తూ ఉంటుంది. నీలో ఏదో వెలితి, నీలో ఆత్మ ఏమవుతుంది అంటే హెచ్చరిస్తుంది, నువ్వేం చేయాలి, ఏం చేస్తున్నావు అని. నువ్వు ఆ చేయవలసింది చేస్తూ ఉంటే ఏమవుతుంది అంటే నీ లక్ష్యానికి నువ్వు అనుగుణంగానే ప్రయాణం చేస్తున్నావు. అది కాకుండా వేరే చేస్తూ ఉంటే నీలో ఏమవుతుంది అంటే ఘోష మొదలవుతుంది. పత్రిగారు అంటారు, ఒక పిరమిడ్ మాస్టర్ ఎలా ఉండాలి అంటే గాడిదలా పనిచేయాలంట, గుర్రంలా పరిగెత్తాలంట, పక్షిలా లోపల ఆనందంగా విహరిస్తూ ఉండాలంట. నువ్వు ఎప్పుడైతే ప్రాపంచిక విషయాలపైన దృష్టి పెట్టాల్సిన దానికన్నా ఎక్కువ దృష్టి పెడుతూ ఉంటే నీ లోపల ఘోష మొదలవుతుంది. నీలో ఆధ్యాత్మిక విషయాలపైన ఎంత దృష్టి పెడుతూ ఉంటే, ఎంత దృష్టి పెడుతూ ఉంటే ఏమవుతుంది అంటే నీ జీవితం అంతా అర్థవంతంగా ఉంటుంది. ప్రాపంచిక జీవితం కూడా సెట్ అవుతుందా? ఖచ్చితంగా అవుతుంది. ఇక్కడ ఎక్కువ బరువు పెడితే అటు సెట్ అవుతుంది. అక్కడ అవసరానికి ప్రాపంచికం, మిగతాదంతా కూడా నువ్వేం చేయాలి అంటే ఆధ్యాత్మికత కోసం కేటాయించాలి. అదే అర్థవంతమైన జీవితం. అర్థవంతమైన జీవితం. ఓకే, మన లక్ష్యం ఏంటి? పూర్ణాత్మ స్థాయికి ఎదగడం.
మన గమ్యం ఏంటి? సత్యలోకాన్ని చేరడం. వండర్ఫుల్. ఇంకా చివరి ఆ రకంగా ప్రయత్నం లేకపోతే ఏమవుతుంది అంటే మనలో ఘోష మొదలవుతుంది. అంటే లోపల మనం ఏది చేస్తున్నా అయ్యో ఎందుకు ఇది చేస్తున్నా అనిపించింది అంటే చేయవలసింది కాకుండా చేయకూడదేవో చేస్తున్నాం. అవును సార్. ఆలోచించాల్సింది కాకుండా ఆలోచించకూడదు చేస్తున్నాం. అవును సార్. సమయం వృధాగా ఎక్కడో పెడుతున్నాం పెడుతున్నామని అర్థం అవ్వాలి. వండర్ఫుల్. సో చివరి ధర్మ సూక్ష్మం ఒకటి చెప్పండి. పనులు చేయని వాడు తాను చేయకపోవడానికి లాజిక్ చెప్తాడు, కానీ చెప్పవలసింది లాజిక్ కాదు, ఆచరించవలసింది లా అంటే ధర్మం. చెప్పాల్సింది లాజిక్ కాదు, ఆచరించాల్సింది లా. ధర్మం. లాజిక్ తీసిపెట్టి లా అని ఆచరించాలి. అది సార్. ఓహో. మనం ఒక సూక్తి వింటాం సార్ తిరుపతి వెళ్తూ ఉంటే, ఆ కొటేషన్ పెద్దగా కనపడుతుంది. ఏంటంటే ధర్మో రక్షతి రక్షితః. అంటే ఏ దేవుడు కూడా నేను నిన్ను కాపాడుతా అని చెప్పట్లేదు. ఏ దేవుడైనా సరే ఏం చెప్తున్నాడు అంటే ధర్మాన్ని కాపాడు, ఆ ధర్మమే మనల్ని కాపాడుతుంది. చాలామంది ఏంటంటే ఒక జోష్లో, ఒక సాంగత్యంలో సందేశాలు వింటూ మంచి ఎదుగుదల కనబడుతుంటారు. ఏదో ఒక సందర్భంలో స్లో అయ్యాడు అంటే మళ్ళీ ఇటువైపు రావడానికి రావచ్చు, రాకపోవచ్చు. ఇంకా ఎందుకు రావట్లేదు అని అడుగుతూ ఉంటే ఏం చేస్తాడు అంటే ఎన్నో లాజిక్లు చెప్తూ ఉంటాడు. అవును, అటు ప్రయత్నం చేసినా కానీ ఇది కాలే, అది అనుకుంటుందని వెళ్ళినా కానీ ఇది కాలే, లేకపోతే మధ్యలో ఏదో అయింది. ఇంకా వండర్ఫుల్ గా చెప్తూ ఉంటాం. మన తెలివిని లాజిక్ల మీద కాదు ఉపయోగించాల్సింది, లా మీద. ధర్మాన్ని, ధర్మమా న్యాయమా? లా అంటే న్యాయం కదా. న్యాయం అనేది ఒక స్థాయిలోకి వచ్చాక న్యాయం ధర్మం రెండు ఒకటే. ఇక్కడ స్థాయిలో న్యాయం అనేది ఈ కనిపించే ప్రభుత్వం దగ్గర, ధర్మం అనేది కనిపించని ప్రభుత్వం. ఇక్కడ ఏ విధంగా అయితే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వము ఉందో అలాగే ఈ సృష్టిని నడిపించే ప్రభుత్వం కూడా యూనివర్సల్ లా. యూనివర్సల్ అది అక్కడ అదే తీసుకోవాలి మనం. లా అంటే మనం కింద వినే పదాలు కాదు. అది సార్. యూనివర్సల్ లా అంటే ధర్మం, అక్కడ ధర్మం. వండర్ఫుల్, వండర్ఫుల్. చివరిగా ఈరోజు మీ మెసేజ్. మరి నేను చెప్పేది ఏంటంటే ఏదో ఒక ప్రయత్నం చేయండి. మీ వల్ల ఇతరులకి మేలు జరిగే ప్రయత్నం మీరు చేయండి. అది ఎందుకు చేయాలి అంటే మనకు మేలు కలగడం కోసమే, అంతేం లేదు. సూపర్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్ గారు. థ్యాంక్ యూ సార్. అద్భుతమైన ధర్మ సూక్ష్మాలు అందించినందుకు. సో ఇది మిత్రులారా, విన్నాం కదా ధర్మ సూక్ష్మాలు. మహానుభావుల దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ప్రాపంచిక విషయాలు కాదు, బ్రహ్మజ్ఞానానికి సంబంధించినవి మాత్రమే అడగాలి. రెండు లాజిక్లు చెప్పుకుంటూ ఉండడం కాదు. లా అంటే మనం కింద వినే లా కాదు, లా ఎక్కడుంది అని మళ్ళీ లాజిక్ మాట్లాడకుండా ఆ యూనివర్సల్ లాకి అలైన్ అయి అది ఆచరిస్తే మనం రక్షించబడతాము అనేటువంటి అద్భుతమైన విషయాలతో పాటుగా నేనే చేస్తున్నా, నేను లేకపోతే ఇది కాదు, నేను కాబట్టి అనుభవిస్తున్నా నా కుటుంబాన్ని తెలుసా, నేను కాకపోతే అసలు ఇవన్నీ ఏం, నేను గ్రేట్ పిరమిడ్ మాస్టర్ని కాబట్టి ఇవన్నీ చేశాను, లేకపోతే అసలు అయ్యేది కాదంటావు. కానే కాదు, మన ద్వారా జరిపించబడుతున్నాయి అనుకున్నప్పుడే ఎదుగుదల ఉంటుంది అనేది శ్రీకాంత్ గారి ద్వారా, ఎకిరాల కృష్ణమాచార్యుల వారి ద్వారా అందించబడిన విషయాలు తెలుసుకున్న మిత్రులారా. ఇవన్నీ ఆచరించి అద్భుతంగా ఎదగాలని కోరుకుంటూ ఇలాంటి గొప్ప విషయాలు అందిస్తున్నటువంటి పిఎంసికి, పిఎంసి ట్రస్ట్కి మనం సహాయ సహకారాలు అందిస్తూ ఇవన్నీ ప్రపంచవ్యాప్తం చేయాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.